ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడు చూసుకుంటే స్పీకర్ తీసుకునే నిర్ణయం అటు కాదు ఇటు కాదు అనేటట్టు స్పీకర్ బిహేవియర్ అనేది అలా ఉంది. సో దీన్ని మీరు ఏకీభవిస్తారా? గడ్డం ప్రసాద్ గారు ఇంత అడ్డమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటాడో మాకైతే అర్థం కావడం. ఆయన గడ్డి తింటాడా లేదా అన్నం తింటాడా? ఎందుకంటే అన్నం తిన్న వాళ్ళందరూ తెలిసిపోయింది. ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది పోయి కాంగ్రెస్లో చేరిన విషయం అన్నం తిన్న వాళ్ళందరూ తెలిసింది. గడ్డి తిన్న వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆయన చెప్పాలి ఆయన గడ్డి తింటాడా అన్నం తింటాడా అని. ఇంత ఘోరం ఉంటుందా అండి? కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడిని మింగుతారు, గుడిని లింగాన్ని కూడా మింగుతారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్పి ప్రజల్ని మోసం చేశారు. చివరకు కోర్టులను కూడా మోసం చేయడానికి ఈరోజు హియరింగ్ ఉంది కాబట్టి నిన్నటికి నిన్న స్పీకర్ గారు తీర్పిచ్చిండు. ఏమని? వీళ్ళు చేరలే. అసలు నాకు అర్థం కాదు. సామాన్యునికి సైతము రాజకీయాల మీద అవగాహన చిన్నపిల్లల సైతము ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ చేరననే విషయం తెలుసు. మరి ఈయనకెందుకు అర్థమైతే? అంత తెలియదు కూడా, అంత ఇంటెలిజెన్స్ లేదా అసలు? మరి ఆయనకు ఇంటెలిజెన్స్ లేకపోతే ఏనన్నా వాడుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నా వాడుకోవాలి. ఆయన స్పీకరు, మామూలుగా స్పీకింగ్ ఏం లేదు, ఆయన మాట్లాడితే కూడా ఎవరికి అర్థం కాదు. మరి అలాంటప్పుడు కనీసము ఏ స్పీకర్నన్నా పెట్టుకోవాలి కదా. పెట్టుకొని ఈ పలాని నాయకుడు, పలాని ప్రకాష్ గౌడ్ గారు, పలాని కృష్ణమోహన్ రెడ్డి గారు ఏ పార్టీలు ఉన్నారు, వాళ్ళు ఏ పార్టీలో జాయిన్ అయినని అడిగితే అదనే చెప్తుంది కదా వాస్తవం ఏందో. మాత్రం కూడా తెలియకుండా ఈరోజు వాళ్ళు తీర్పులు ఇవ్వడము, ఇది ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఇది అవహేళన చేయడమే. చాలా దురదృష్టకరం, చాలా దుర్మార్గం ఇది. సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కడియం శ్రీహరి ఎవరైతే దానమనాథ్ రెడ్డి ఉన్నారో వాళ్ళు మేము పార్టీలో చేరలేదు, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, మేము ఓన్లీ అంటే మనకి రాష్ట్ర అభివృద్ధి కోసమే మేము వాళ్ళ పార్టీలో కానీ చెప్పడం కానీ దాంట్లో పార్టిసిపేట్ చేయడం కానీ అంతా. కానీ ఆయన తాత వయసు వచ్చింది, ఆయన రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నాడు కడియం శ్రీహరి. ఎందుకని ఇంత సర్కస్ ఫీట్లు అవసరమా? గేజ్లా నువ్వు ఎన్నోసార్లు ఎమ్మెల్యే అవుతావి, మంత్రి అవుతావి, ఉప ముఖ్యమంత్రి అవుతావి, ముగ్గురు ముఖ్యమంత్రులతో పనిచేస్తేవి, ఎన్టీ రామారావు గారితో పనిచేస్తేవి, చంద్రబాబు నాయుడు గారితో పనిచేసి, చివరి కేసీఆర్ గారితో పనిచేస్తేవి. అంత హేమాహేమిలతో పనిచేసి ఈరోజు ఇంత గడ్డి తినడం అవసరం అండి? గడ్డి గరవడం అవసరమా? నువ్వు చివరకు ఏ పార్టీలు ఉన్నావో చెప్పుకోలోనే స్థాయికి దిగజారిపోయాను. ఎందుకండి రాజకీయాల్లో ఉండి చక్కగా దిగిపోతే అయిపోతుంది కదా. ఇంతకంటే అవమానం ఏముంటుంది నీకు? నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అంటే నేను ఏ పార్టీలో ఉన్నానో గా పార్టీలోనే ఉన్నా అంటాడు. ఇంత దిగజారిపోయి రాజకీయాలు అవసరమా? ఇంకేమైతావు నువ్వు? ఉప ముఖ్యమంత్రి కంటే పెద్ద పోస్ట్ అయితే రాదు కదా నీకు రాష్ట్రంలో. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంకా ఈ అడ్డదిడ్డమైనటువంటి సర్కస్ ఫీట్లు చేయడం అవసరమా? కడియం శ్రీహరి గారు చెప్పాలా? కేవలము నీ కూతురికి రాజకీయ భిక్ష పెట్టడానికి నువ్వు ఇన్ని అడ్డదారులు దొక్కడం ఏదైతుందో ప్రజలు అసహించుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో గెలుస్తాము ఓడుతాము అదంత పెద్ద విషయం కాదు. అది మనకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మనం గెలుస్తాము, ఓసారి ఓడిపోతాము. కానీ ఒక్క పదవి కోసము ఇంత పాకులాడడం ఏదైతుందో ఇది నిజంగా రాష్ట్ర ప్రజలు ఓడుతున్నారు. ముఖ్యంగా మా ఓరుగళ్ళకైతే ఘోరమైనటువంటి అవమానం అండి. ఎందుకంటే ఎక్కడికి పోయినా కూడా అరే మీ శ్రీహరి ఇట్లా చేసినట్టు కదా, మీ శ్రీహరి అట్లా చేసినట్టు అంటే మా పరువు పోతుంది. వరంగల్ అంటే పోరాటాల పురిటిగడ్డ, నమ్మకానికి మారుపేరు. అలాంటి ఓరుగల్లు యొక్క పరువు తీసిండి ఆయన ఏం చెప్తున్నా అంటే నేను లిఖితపూర్వకంగా కూడా నేను ఇచ్చాను, కాకపోతే నేను రాజీనామా చేయలేదు. ఇంకా రాజీనామా చేయకుండా ఎలా అంటారు? కప్పుకో, పింక్ గండ కప్పుకో. ఇప్పుడు కప్పుకుంటావా? మరి మీరు ఆహ్వానిస్తారా? 100% రండి. మరి నువ్వే చెప్తున్నావు కదా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని. రా బీఆర్ఎస్ భవన్కి రా, తెలంగాణ భవన్కి రా, కప్పుకో. మా లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో కూర్చోను. కేసీఆర్ గారు ఎల్లుండి కార్యవర్గ సమావేశం పెడుతుండు. దమ్ముంటే శ్రీహరి గారు వచ్చి మా కార్యవర్గ సమావేశంలో పాల్గొంటాడా? మరి పాల్గొన్నప్పుడు ఎందుకు మాట్లాడతాను నువ్వు? అంత అమాయకులు ఉంటున్నావు తెలంగాణ ప్రజలు. నువ్వు పోటీ చేసి గెలుస్తావు మా పార్టీని, దాని తర్వాత నీ బిడ్డ ఇక్కడే టికెట్ తీసుకుంటుంది, తర్వాత మళ్ళీ పోయి నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మీ బిడ్డ నిల్చుంటే నువ్వు పోయి క్యాంపెయినింగ్ చేస్తావు. మళ్ళీ నేను పార్టీలో చేరలే అంటావు. అంటే ఎట్లా కనబడుతున్నారు ప్రజలు?
ప్రజల్ని మీరు ఏదో అంటే గొర్రెలనే ఫీలింగ్ కనుక మీకు వచ్చి మీరు అట్లా భావిస్తే ఎవరు గొర్రె ఎవరు ఏందనేది తేలుతుంది, ఖచ్చితంగా ఉప ఎన్నికల్లో తేలుతుంది. సరే, ఇంకోటి ఏంటంటే సీఎం రేవంత్ మొన్న మీటింగ్లో ఒక విషయం చెప్పడం జరిగింది. రాబోయే 2 ఏళ్లలో కూడా మేమే ఉంటాం, ప్రేక్షకులు మా వెనకాల ఉంటారు, నడిపిస్తారు, గెలిచేది మేమే, 2 సార్లు మేము ఉంటామని చెప్పి. ఇప్పుడు ఆయన గెలిచిన 1 ఇయర్ తర్వాత నుండి మొదలుపెట్టిండు మేమే ఉంటాం అంటే అసలు ఎవడు అడగ ముందుకే మేము ఉంటామంటే ఆయనకు లోపల అనుమానం ఉన్నది మేము ఉంటామా లేదా అని. నీకు 5 ఏళ్ళు మంచి పరిపాలన చేయమని చెప్పి అధికారం ఇచ్చిండు, నువ్వు పరిపాలన చేయకుండా తెల్లాలేస్తే మేము ఉంటాం, మేము 10 ఏళ్ళు ఉంటాం, మేము 15 ఏళ్ళు ఉంటాం అంటే నీకు రోజులు దగ్గర పెట్టే అనేటువంటి విషయం అర్థమైపోతుంది. ఆయనే చెప్పిండు నన్ను ఎవడు నమ్మతలేడని, నన్ను దొంగను చూసినట్టు చూస్తానని ఆయనే చెప్పిండు. ఇక ప్రజలను నమ్ముతలేరని ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన ప్రజల విశ్వాసం ఎట్లా చూరగొంటాడు? ఇదంతా అయ్యే ముచ్చట కాదు. రేవంత్ రెడ్డి పని అయిపోయింది. ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనీసం ఒక 50% గ్రామాల్లో కూడా నువ్వు గెలవలే. ఇక నువ్వేం మాట్లాడుతావు? బహిరంగ సభలు పెట్టిండు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలవడానికి, బహిరంగ సభలు పెట్టిండు. ఈ దేశ చరిత్రలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలవడానికి బహిరంగ సభలు పెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా చరిత్రలో నిలిచిపోతాడు ఆయన.